మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. తాగునీటి కష్టాలు మొదలైపోయాయి. ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ ప్రకాశంలో ఎక్కడ చూసినా ఇవే సన్నివేశాలు. ప్రకాశం పశ్చిమాన మంచినీటి ఎద్దడిపై సాక్షి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. పేరుకే పెద్ద ప్రాంతం, తాగునీటికి నిత్యం నరకం. ట్యాంకర్ల కోసం పడిగాపులు, గుక్కెడు నీటి కోసం జనం ఎదురుచూపులు. ఒంగోలు పశ్చిమాన ఉన్న దర్శిలో నీటి ఎద్దడి నిత్యకృత్యమైపోయింది. ఏడాది పొడుగునా ఇక్కడ నీటి సమస్య ఉంటుంది. వేసవి వచ్చిందంటే ఇక నీటి కష్టాలు వర్ణించడానికి మాటలు చాలవు. స్నానాల మాట అటుంచి తాగడానికి కూడా గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి. తాగునీటి కోసం ఇక్కడ జనం అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం పొదిలిలో ఎక్కడ చూసినా ఇంటి బయట పెద్ద పెద్ద డ్రమ్ములు, అంతా ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు. డబ్బున్నోళ్లు 400 నుంచి 500 రూపాయలు పెట్టి ట్యాంకర్లు వేయించుకుంటున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పేదలు మాత్రం మున్సిపాలిటీ ట్యాంకర్ల కోసం పడిగాపులు పడుతున్నారు. వస్తే 4 రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి, లేదంటే ఆ వారానికి ఇక లేనట్టే. వచ్చే వారం కోటా కోసం ఎదురు చూడాల్సిందే. ఇంత దయనీయమైన పరిస్థితి పొదిలివాసులది. సాగర్ నీళ్ళు ఇంటింటికి వేస్తామన్నారు, ఇంటింటికి అయిపోతే అయిపోయినారు. మామూలుగా వదిలితే ఏడనొకసారి తెచ్చుకునే అయ్యి రావటంలా ట్యాంకర్లు వదులుతామన్నారు. జనవరి నుంచి ట్యాంకర్లు వదులుతామన్నారు. ఒక సుక్కొస్తున్నాయి ట్యాంకర్లో నీళ్లు రావటంలా. మేము ఎక్కడికో రథం కాడికి పోయి ఒక బిందె తెచ్చుకుంటే అవి ఒక పూటకు కూడా రావటంలా. ఎన్నిసార్లు దిగి తెచ్చుకునేము ఎండలకి. ఈ ప్రాంతంలో మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కని రోజు లేదు. ట్యాంకర్స్ తో నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అరకొరగా మాత్రమే అందుతున్నాయంటున్నారు స్థానికులు. అధికారులు ట్యాంకర్స్ కి బిల్లులు చెల్లించడం లేదు. దీంతో యజమానులు ట్యాంకర్లతో నీటి సరఫరాను ఆపేస్తున్నారు. ఫలితంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దర్శి సాగర్ కెనాల్ నుంచి పొదిలి చిన్న చెరువుకి నీటిని పైప్ లైన్ ద్వారా తరలించడానికి 5 కోట్లతో పని ప్రారంభించారు. 80% పనులు కూడా పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పనులను అటకెక్కించారు. మాకు చాలా దూరంగా ఉంది. పైపులు వస్తే సగానికి వచ్చి ఆగిపోతుండే. అక్కడ పోయి మా నీళ్ళు తెచ్చుకోవాలంటే ఎంత దూరం అవుతుంది. మాకు పనికి పోయే వాళ్ళం అయితే మీ పొద్దున్న లేచి పనికి పోయి వచ్చి తెచ్చుకొని చేయాలంటే నీళ్ళు అందట్లేదు. ట్యాంకర్ లాగిపోయినాయి. ఎప్పుడు వస్తుందో తెలియని నీటి ట్యాంకర్ కోసం నిద్ర మానుకుని మరీ ఎదురు చూస్తున్నామని, 2 రోజులకు ఓసారి స్నానం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఎన్నికల ముందు గెలిచిన నెలకే ఇంటింటికి నీళ్లిస్తామన్న కూటమి నేతలు ఓట్లు వేయించుకున్న తరువాత కంటికి కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పొదిలి వాసులు బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం వారానికోసారి నీరు వదులుతోంది. అది శివారులో ఉన్న బస్తీల వరకు రావడం లేదు. ట్యాంకర్ నీళ్లు ఆపేశారు. ట్యాంకర్ కొనుక్కోవాలంటే డ్రమ్ వచ్చి 30 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. మేము ఏడ పెట్టి కొనుక్కోగలము? మేము కూలి చేసుకుంటే తినాలి, లేకపోతే లేదు. ఎక్కడి నుంచి వస్తాయి మాకు కొనుక్కోవడానికి నీళ్లు అని మేము అడుగుతున్నాము. మా సమస్యని తీర్చమని అడుగుతున్నాం మేము. పొదిలి పట్టణంలో 30 ఏళ్ల కిందట అప్పటి జనాభా ప్రాతిపదికన నీటి సరఫరాకు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు పట్టణం భారీగా విస్తరించడంతో పాటు జనాభా కూడా 2 మించి పెరిగింది. 30 ఏళ్ల కిందటి ప్రణాళిక ప్రకారం మనిషికి 40 లీటర్ల చొప్పున నీటిని అందించాలనే ప్రణాళికనే ఇంకా కొనసాగిస్తున్నారక్కడ. ఈ లెక్కన చూసుకుంటే రాబోయే రోజుల్లో ఇక్కడ నీటి సమస్య మరింత పెరగనుంది. 500 అడుగుల నుంచి 800 అడుగులు బోర్లు వేసినా నీటి జాడ కానరాని ఈ ప్రాంతంలో హ్యాండ్ బోర్లు ఎప్పుడో ఎండిపోయాయి. దర్శి నుంచి పొదిలికి వచ్చే నీటి వాటాను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.